బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమ్మ న్యూస్ పై జోగు రామన్న అక్కసు వెలగక్కారు. నిజాలు ప్రసారం చేస్తున్న ఛానల్ పై కుట్రలకు తెరలేపారు. మీడియా గొంతు నులిమేందుకు యత్నిస్తున్నారు. తాజాగా అమ్మ న్యూస్ కథనాలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అమ్మ న్యూస్ పై స్వయంగా జోగు రామన్న తనయుడు కంప్లైంట్ చేశాడు. దీంతో అమ్మ న్యూస్ యాజమాన్యానికి ఆదిలాబాద్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేపు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరోవైపు జోగు రామన్న ఫిర్యాదుపై పోలీసులు ఇచ్చిన నోటీసులను న్యాయపరంగా ఎదుర్కొంటామంటామని వెల్లడించింది. ఇక జోగు రామన్న స్వయంగా మీడియా సమావేశం పెట్టి అమ్మ న్యూస్ పై బురద జల్లారు. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జోగు రామన్న రాంగ్ రూట్ ని ఎంచుకున్నారని ప్రజా సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. జోగు రామన్న తీరుపై జర్నలిస్టు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నించే గొంతుకగా ఉన్న అమ్మ న్యూస్ పై పోలీసులకు ఫిర్యాదు చేయడం హేయమైన చర్యగా పేర్కొన్నారు. రెండు మూడు రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్లలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్లలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప